9 సంవత్సరాల క్రితం చికాగో నగరాల పని గంటల కోసం మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కలిపి రోడ్లెక్కి ఏవైతే కార్మిక చట్టాలు, కార్మికులకి కనిపించినటువంటి చట్టాలకు అనుగుణంగా ఏవైతే ఆనాడు సాధించుకున్నటువంటి 1886 నుండి స్టార్ట్ అయి 1989లో అమలైనటువంటి చికాగో నెత్తిన సాక్షిగా ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల హక్కుల కోసం, కార్మికుల రక్షణ కోసం మనము అనేక పోరాటాల ఫలితంగా 44 లేబర్ కోడ్లు అనేది తీసుకొని రావడం ఆనాటి బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆ లేబర్ కోడ్లను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా అన్నిటినీ ఏదైతే తనకు అనుకూలమైనటువంటి తనకు అనుకూలమైనటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్కి అనుకూలమైనటువంటిది లేబర్ కోడ్లుగా ప్రకటించుకుంటూ మన ముందుకు తెచ్చినటువంటి సందర్భంలో అనేక పోరాటాలు ఢిల్లీ రైతాంగ సాక్షిగా 700 మంది అమరత్వం సాక్షిగా పోరాటాల ఫలితంగా ఈ రోజు వరకు ఎస్కేఎం పిలుపు మేరకు పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఈ కార్మిక రంగాన్ని బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తుందో ఆ అణిచివేశానికి వ్యతిరేకంగా మనమందరము పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు ఈ పలాస పట్టణంలో ఏదైతే 200 బడ్డీలు ఉన్నాయో బడ్డీలో ప్రతి బడ్డీలో 50-60 మంది కార్మికులకి ఎక్కువగా మహిళా కార్మికులు ఉన్నారు. ఆ మహిళా కార్మికులకి కనీసంగా బాత్రూమ్ సౌకర్యం కానీ, మౌలిక వసతుల సదుపాయం కానీ కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమైనట్టు ఈ బడ్డీలకు ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం విఫలం చేసింది. అందుకే కార్మిక హక్కుల కోసం, కార్మిక హక్కుల పోరాటాల కోసం ప్రగతిశీల శక్తులే అందరూ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ శక్తుల భాగంగా మనం కూడా ప్రగతిశీల కార్మిక సమైక్య తరఫున మనమందరము ఈ ఐఎఫ్టియు తరఫున పోరాటాల్లో ముందున్నాం. ఆ క్రమంలో మహిళా సంఘం కూడా ఆ ఐఎఫ్టి పోరాటాల్లో భాగస్వామ్యం అవుతూ మహిళ ఏదైతే కార్మిక మహిళల హక్కుల కోసం ఎక్కడైతే కార్మిక మహిళలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కనీసం వసతులు లేవో అక్కడికి మా ప్రగతిశీల మహిళా సంఘం కూడా కార్మిక సంఘాల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఎఫ్టియు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.